ఈ రోజు దేశం కోసం ధర్మం కోసం నిరంతరంగా శ్రమిస్తున్న మన బండి సంజయ్ కుమార్ గారు ఎట్టి బస్సులో కరీంనగర్ లోక్సభ అభ్యర్థి గెలవాలి. అలాగే మరి మూడోసారి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మళ్లీ గెలిచి ప్రధానమంత్రి కావాలి. ఈ యొక్క కరీంనగర్ లోక్సభ పరిధిలో సమస్యలను తీరాలంటే అన్ని సమస్యలు తెలిసిన మన బండి సంజయ్ గారు గెలవాలి. అలాగే మన ఈ స్టేడియం సంబంధించి టాయిలెట్లు, తర్వాత వాటర్, ఈ సింథటిక్ ట్రాక్ అన్న గెలిచిన తర్వాత ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. ఈ రోజు ఈ యొక్క జరుగుతున్న పోరాటంలో ముఖ్యంగా ఈ బడుగు బలహీన వర్గాల అభ్యర్థి బండి సంజయ్ గెలిపించి కరీంనగర్ సత్తా ఢిల్లీ లాగా చూపెట్టాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క వాకర్ సచివ తరఫున అన్నగారికి సన్మానం కోరుకుంటున్నాం. ఇంకోటి చిన్న సత్కారం అన్న ఫ్రీగా చదివేంద్రం పెట్టించు. సొంతంగా అన్న ద్వారా అతను సన్మానం చేపిస్తున్నాం. ఒక్కసారి పెద్ద అందరికీ నమస్కారం. కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ పార్లమెంటు ఈరోజు బిఆర్ అంబేద్కర్ వచ్చి వాకర్స్ ను కలవడం జరిగింది, ఓటును చేయడం జరిగింది. ఎట్టి బస్సులో నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయడమే, స్థానిక అభ్యర్థి అయినటువంటి మిమ్మల్ని గెలిపించడమే అని చెప్పి మాకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా స్పందించే వ్యక్తి. అదే తెలంగాణ రాష్ట్రంలో అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తి కాబట్టి మా ఓటుకు విలువ తీసుకొచ్చిన వ్యక్తి అని చెప్పి భావించి అందరూ కూడా ఓటేస్తామని చెప్పి వాళ్ళు ఆశీర్వదించడము చాలా సంతోషం అనిపించింది. ఆ స్పందన చూసిన తర్వాత బట్ ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజల ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను భారీ మెజార్టీతో గెలుస్తున్న విశ్వాసం, నమ్మకం నాకు వచ్చింది. నేను ఎక్కడ ప్రచారం చేసినా కూడా ప్రజల స్పందన చూసిన తర్వాత, దీన్ని చూసిన తర్వాతనే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండు కోసం రోజు ప్రయత్నం చేస్తా ఉన్నారు. కూడా అడ్డగోలుగా పైసలు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆయన ఏం చేయకుండా స్వయం ప్రకటన మేధావిగా ప్రకటించుకునే ఆయనే అన్ని నేనే చేశాననేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు, తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నాడు. ఇలా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఎన్నికల ఉద్యమ సమయంలో కానీ ఎన్నికల సమయంలో కానీ ఏ విధంగా ఊరించుకుంటా మాటలు చెప్పి నమ్మించి మన గొంతు కోసిండో, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల బతుకు ఈ విధంగా బర్బాద్ కావడానికి కారణం ఇవాళ కేసీఆర్ కుటుంబం అన్న విషయాన్ని తెలంగాణ సమాజం ఎప్పుడు మర్చిపోదు. ఎన్నికల ముందు ఒక మాట, ఉద్యమ సమయంలో ఒక మాట, ముఖ్యమంత్రి అయినాక కనీసము మనం పట్టించుకున్న దాఖలాలు లేవు, మన గురించి మాట్లాడిన దాఖలాలు కనీసం స్పందించేటువంటి ప్రయత్నం చేయలేదు. ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చుకునే ప్రయత్నం చేయలేదు. ఇదే కరీంనగర్ జిల్లాకు వచ్చి రైతులు ఇబ్బంది పడ్డప్పుడు ఇదే హెలికాప్టర్లు వచ్చి 10,000 రూపాయలు రైతు అకౌంట్ వేస్తా, రైతుల బాధలను చూసినా కళ్ళారా చూసినా అని చెప్పించి ఏ విధంగా నమ్మించి మోసం చేసి ఢిల్లీ హైదరాబాద్ వెనక మళ్ళా ఒక్క పైసలే, ఇక్కడ రైతులకు పైసలు ఇవ్వలే, ఇక్కడ హామీలు నెరవేర్చలే, ఇక్కడ రుణమాఫీ ఇవ్వలే, ఇక్కడ నష్టపరిహారం రైతులు నష్టపరిహారం ఇవ్వలే, సబ్సిడీలు మొత్తం బంద్ చేసింది. ఇక్కడ రైతులు వడ్ల కుప్పల మీద చచ్చిపోయినా స్పందించలే,
రైతుల కొనుగోలు విషయంలో వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండు. ఇక్కడ రైతులను పట్టించుకొని అప్పుడున్నటువంటి కేసీఆర్ పంజాబ్ పోయి మాత్రం 5 లక్షల రూపాయలు చెక్కులు ఇచ్చిన విషయాన్ని తెలంగాణ రైతాంగం కానీ కరీంనగర్ రైతాంగం కానీ మర్చిపోదు. మొత్తం రైతుల నటిల ముంచి ఇక్కడ పైసలు తీసుకుపోయి పంజాబ్ పెట్టాడు. ఇక్కడ యువతకు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వమంటే నోటిఫికేషన్ ఇవ్వలే, దొంగ నోటిఫికేషన్ ఇచ్చిండు. ఆయన్నే నోటిఫికేషన్ ఇచ్చిండు, ఆయన్నే కోర్టుకు పంపిండు, ఆయన్నే స్టేల్ పట్టుకొచ్చిండు. దాన్ని విపక్షాల మీద నెట్టే ప్రయత్నం చేసిండు. లాస్ట్ కు ఎగ్జామ్ నిర్వహించి టీఎస్పీఎస్సీ పేపర్ కూడా లీక్ చేసినట్టు మురుకుడు రాష్ట్రం అప్పటిన్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారకులైన వ్యక్తి కేసీఆర్. వాళ్ళ మహిళల మీద అత్యాచారం జరుగుతుంటే ఏ రోజు స్పందించిన వ్యక్తి, వాళ్ళని అత్యాచారం ఎవరు చేసినో వాళ్ళను మతపరంగా కాపాడిన వ్యక్తి అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్. ఎస్సీలకు ఇచ్చిన హామీ నెరవేర్చలే, బీసీలకు ఇచ్చిన హామీ నెరవేర్చలే, ఎస్సీల పోడుభూల సమస్యలు పరిష్కరించలే, అగ్రవర్ణాల్లో పేదలకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం రిజర్వేషన్ కల్పిస్తే దాన్ని అమలు చేయకుంటే ఇలా భారతీయ జనతా పార్టీ కొట్లాడితే తీవ్ర ముందుకు వచ్చిన విషయాన్ని ఇలా తెలంగాణ సమాజం మర్చిపోదు. ఎప్పుడు కూడా ఇవన్నీ అయినాయి. అద్భుతాలు సృష్టించాక నేనే పుట్టినా అని చెప్పి అప్పుడు నమ్మించి ఊరించుకుంటా మాటలు చెప్పి తెలంగాణ యాసతోని తెలంగాణ భాషతోని ఏ విధంగా ఇతరులను తిట్టి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ కేసీఆర్ కుటుంబం డబ్బులు సంపాదించుకోవడం కోసం మాత్రమే ప్రయత్నం చేసింది. ఇవాళ 5 లక్షల కోట్లు అప్పు చేసింది. ఇవాళ కేసీఆర్ కుటుంబం ఏ విధంగా ధనికులైపోయారు, తెలంగాణ రాష్ట్రంలో పేదలు ఏ విధంగా ఇలా ఇంకా పేదలుగా మారారు. కావడానికి కారణం ఎవరు? ప్రజల బతుకులు బర్బాద్ కావడానికి కారణం ఎవరు? లిక్కర్ కేసు ఇక్కడ పైసలు తీసుకుపోయి ఢిల్లీలో పెట్టిర్రు, ఇక్కడ పైసలు తీసుకుపోయి పంజాబ్ లో పెట్టే ప్రయత్నం చేశారు, ఇక్కడ పైసలు తీసుకుపోయి దేశ వ్యాప్తంగా లిక్కర్ టెండర్లో పెట్టే ప్రయత్నం చేశారు. బట్ ఇటువంటి పరిస్థితుల్లో యువత ఆలోచించాలి, మహిళలు ఆలోచించాలి, రైతాంగం ఆలోచించాలి. 317 జీవో పెడుతున్న ఇబ్బంది పడ్డ ఉపాధ్యాయ వర్గాలు ఆలోచించాలి, ఆర్టీసీ కార్మికులు ఆలోచించాలి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆలోచించాలి, ఇలా సీనియర్ సిటిజన్స్ ఆలోచించాలి, ప్రతి ఒక్క వ్యాపారస్తులు ఆలోచించాలి. ఎక్కడ వ్యాపారం చేయలేని పరిస్థితి, భార్యాభర్తలు ఫోన్లు మాట్లాడుకోలేని పరిస్థితి, ఒకరికొకరు కలుపుకోలేని పరిస్థితి, ఎంత నిర్బంధం, ఎన్ని అరాచకాలు, ఎన్ని కబ్జాలు. ఇవాళ కరీంనగర్లో చూడండి, ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లనే ప్రజల చేతులు కూడా ప్రజాప్రతినిధులే వాళ్ళ కబ్జాలకు గురైతే గ్యారెంటీ లేదు. బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ లో ప్రజల జాగలకు గ్యారెంటీ లేదు. ఇవాళ అన్నిటికీ సమాధానం బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి, స్థానిక అభ్యర్థి చెప్పాలి. మీ ప్రజాప్రతినిధులు ల్యాండ్ కబ్జాలకు పాల్పడ్డారా లేదా, జైళ్లకు వేయినరా లేదా, మళ్ళీ మీకు దేనికోసం ఓటేయాలి? వాళ్ళు ల్యాండ్ కబ్జాలకు పాల్పడ్డప్పుడు, అరాచకాలకు పాల్పడ్డప్పుడు, ఇలా ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు, అవినీతికి అక్రమాలకు పాల్పడ్డప్పుడు నువ్వు బీఆర్ఎస్ పార్టీ లీడర్ గా ఏ రోజైనా స్పందించినవా? ఏ రోజైనా వాళ్ళు నిర్వహించే ప్రయత్నం చేసినవా? ఏ రోజైనా అడ్డుకునే ప్రయత్నం చేసినవా? నువ్వు గాని కేసీఆర్ గారు గాని ఇంకా పెంచిపోసే ప్రయత్నం చేశారు. ఎన్ని ఫైల్ చేసుకుంటావు అన్ని ఫైల్ చేసుకో, నువ్వు పైసలు సంపాదించుకో, ఎన్నికల ఖర్చు పెట్టు, నువ్వు గెలువు అనేటువంటి బీఆర్ఎస్ పార్టీ అవినీతి అరాచకాలను ప్రజలు ఎప్పుడు మర్చిపోరు. ఇవాళ మళ్ళా ఆయన బాగుపడాలి, ఆయన కొడుకు బాగుపడాలి, ఆయన బిడ్డలు లోపడున్నా ఇంకా బాగుపడాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుపడడానికి మాత్రమే
ఇలా కేసీఆర్ కొత్త డ్రామా లేస్తూ మళ్ళా తెలంగాణ యాస భాషతోని ఇలా మనం మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నికల ముందేమో జై తెలంగాణ అన్నాడు. ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ అనే పదాన్ని టీఆర్ఎస్ పార్టీని మార్చి తెలంగాణ అనే పదాన్ని చేసిండు. ఆంధ్రకు వేండు, రోజక్క వెంట రొయ్యల పులుసు తిన్నాడు. ఆడికి వచ్చి నేను రాయలసీమను రతనాలసీమ చేస్తా అని చెప్పన్నాడు. మరి తెలంగాణను నీటి వనరుల విషయంలో మొత్తం బర్బాద్ చేసిండు. అక్కడ కాంగ్రెస్ అక్కడ టీడీపీతో కుమ్మక్కైండు, అంతకుముందు చంద్రబాబుతో కుమ్మక్కైండు, ఇప్పుడు జగన్ గారితో కుమ్మక్కై ఏ విధంగా తెలంగాణ బర్బాద్ చేసిండో ఇవాళ ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఇలా మళ్లీ మనకు మనమే మోసం చేసుకున్న మనం అవుతాం. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడతలేడు. కాంగ్రెస్ పార్టీ మాట్లాడతలేరు. మీరు 2,500 రూపాయలు ఎంతమందికి ఇచ్చిర్రు? మహిళలకు ఇచ్చిర్రు. తులం బంగారం ఎంతమంది మహిళలకు ఇచ్చిర్రు? 4,000 రూపాయల ఆస్తుల పెన్షన్ ఎంతమందికి ఇచ్చిర్రు? 15,000 రూపాయలు రైతు భరోసా పేరు మీద ఎంతమంది రైతు అకౌంట్లో వేసిర్రు? 12,000 రూపాయలు రైతుల ఎంతమంది కూలీ రైతు కూలీ అకౌంట్లో వేసిర్రు? 5 లక్షల రూపాయలు ఎంతమంది ఇల్లు జాగరణలకు ఇచ్చిర్రు? ఎంతమంది రైతులకు బోనస్ ఇచ్చిర్రు? ఏ ప్రాంతంలో తరుగు తాలు తేమ లేకుండా ఉన్నారు? 5 లక్షల రూపాయలు విద్యార్థి భరోసా కార్డు ఎంతమందికి ఇచ్చిర్రు? ఇలా ఫీజు రియంబర్స్మెంట్ చేస్తానండి బీఆర్ఎస్ పార్టీ చేయలేదు, కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తలేదు. ఇలా విద్యార్థులకు మొదటి సర్టిఫికెట్లు ఇవ్వాలి, హాల్ టికెట్లు ఇవ్వలే. సరే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని హాల్ టికెట్లు ఇచ్చారు యాజమాన్యాలు. ఇప్పుడు ఎగ్జామ్స్ పాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అడ్మిషన్ కోసం ఉన్నత చదువుల కోసం సర్టిఫికెట్ల కోసం పోతే కూడా ఇచ్చే పరిస్థితి లేదు. దీనికి కారణము పాలకులే. ఇలా యాజమాన్యాలు 10 మందికి ఉపాధి కల్పించే యాజమాన్యాలే సిబ్బందికి జీతాలు ఇవ్వలేక, వాళ్ళ కిరాయిలు కట్టలేక వాళ్లే ఉపాధి కోసం వెతుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇస్తలేరు? ఇలా పేద విద్యార్థులకు చదువుకు సహకరించారా? ఇలా యాజమాన్యాల పరిస్థితి ఏంది? వాళ్ళు ఆదుకుంటారా ఆదుకోరా? ప్రైవేటు ఉద్యోగాలు చేసినటువంటి ఆ సిబ్బంది పరిస్థితి ఏంది? వాళ్ళకి జీతాలు ఇచ్చుడా ఇవ్వద్దా? ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా పైసలు ఇలా అమౌంట్ ఇస్తలేరు. హాస్పిటల్ పోతే పేద ప్రజలను పేషెంట్లను మెడబెట్టి గెంటేసే పరిస్థితి. వాటికి ఇచ్చే బకాయిలు కూడా ఇస్తలేరు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కాంట్రాక్టర్లు, వాళ్ళ పార్టీ లీడర్లు, కాంట్రాక్టర్లను కూడా పొట్టు బిల్స్ అన్ని దొబ్బిపోతున్నారు. రైతులకు ఇవ్వడానికి, బోనస్ ఇవ్వడానికి, రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చడానికి పైసలు కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర, ఇచ్చిన హామీలు గ్యారెంటీ నెరవేర్చడానికి పైసలు కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర. కానీ ఢిల్లీకి పైసలు పంపించడానికి, రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు పెట్టడానికి దీన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఏటీఎం లెక్క మార్చింది కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీ నుంచి ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు ఎన్ని వందల కోట్ల రూపాయలు అంటే అన్ని వందల కోట్ల రూపాయలు ఢిల్లీకి పంపించడానికి మాత్రం కాంగ్రెస్ పార్టీకి సాధ్యమవుతుంది. కేసీఆర్ కుటుంబమేమో ఇతర రాష్ట్రాల్లో పైసలు పంచుకొని పేరు సంపాదించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. వాళ్ళ పేరు ప్రతిపాదన కోసం వాళ్ళ కుటుంబం సంపాదించుకున్నది. కాంగ్రెస్ పార్టీ వస్తే ఢిల్లీకి వేయడానికి వాళ్ళ పైసలు ఇవ్వాలా, కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతున్నది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల బతుకు మాత్రం మారే పరిస్థితి లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ఈ 2 పార్టీలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లో ఖర్చు పెట్టే ప్రతి పైసా అమెరికాలో ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ దోషిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి పంపిస్తున్న పైసలే. ఒక్కొక్క ప్రజాప్రతినిధి అకౌంట్ లో 5 లక్షల రూపాయలు వేసినారు, 15 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇలా నేరుగా కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ దీన్ని స్పందించాలి. ఇలా ఏ నాయకుడి అకౌంట్ లో 5 లక్షల రూపాయలు పడ్డాయి, ఎవరిచ్చిర్రు? ఆ దోషి యొక్క వియంకుడికి పైసలు వంచుతున్నా లేదా? దానికి ఇక్కడ ఒక వ్యాపారస్తుడు, ఇంకొక గతంలో ప్రజాప్రతినిధి వ్యక్తి ఇద్దరు కలిసి ఈ డబ్బుల లావాదేవీలు చూస్తూ వాళ్ళ వ్యాపార పైసలుగా చూపెడుతూ ఏ విధంగా విచ్చలవిడిగా డబ్బులు వంచే ప్రయత్నం చేస్తున్నారో అది కూడా సెకండ్ ప్లేస్ కోసం. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సెకండ్ ప్లేస్ కోసం ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పైసలు ఇస్తే జాగ్రత్తగా ఉండండి. రేపు మళ్ళా విచారణ జరిగితే మళ్ళీ ఎవరికైతే మీదే. గతంలో తప్పులు చేస్తే ఏ అధికారిని కూడా కాపాడే పరిస్థితి లేదు, ఏ వ్యక్తులను కూడా కాపాడే పరిస్థితి లేదు. అందరు జైలుకు పోతున్నారు. ఇవాళ మీ పరిస్థితులు గదే అవుతుంది. కానీ దయచేసి జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాను. భారత్ మాతా కీ సంజయ్ అన్న గారి నాయకత్వం, ఈరోజు ఇక్కడికి వచ్చిన మన అన్న బండి సంజయ్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనము చేసేది ఒకటే, మన దేశం ఒకటే, మనం అందరం హిందువులం,
మనం అందరం కలిసి కంపల్సరీ బీజేపీకి ఓటేసి మనం అందరం గెలిపించుకోవాలి. అక్కడ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండాలి. మనం అందరం చూసేది అదొక్కటే. ఎందుకంటే మనం ప్రతిసారి కూడా మనం మోసపోతున్నాం. మోసపోకుండా ఒకే లెవెల్లో ఒక 400 సీట్లు సంపాదించుకుంటే మన దేశాన్ని మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాం. ఇతర ప్రపంచ దేశాలు కూడా మన భారతదేశం వైపు చూస్తున్నారు. మోడీ గారు చేసే ప్రతిదీ కూడా మన భారతదేశం వైపు చూస్తున్నారు. మోడీ గారిని మంచిగా కొలుచుకుంటున్నారు. అంటే మంచి పరిపాలన భారతదేశానికి అందిస్తున్నాడని అందరూ కూడా ప్రపంచ దేశాలు కూడా కోరుతున్నాయి. కాబట్టి మనం అందరం కూడా ఈసారి కంపల్సరీ బీజేపీకి ఓటేసి కమలం పువ్వుకు ఓటేసి మన మోడీ గారిని అక్కడ ప్రధానమంత్రిని చూసుకోవాలి. ఇక్కడ మన బండి సంజయ్ను ఎంపీగా చూసుకోవాలి. మరి చూసుకున్న తర్వాత మనకు అన్ని విధాలుగా అన్నగారు మనకు అండగా ఉంటారని కోరుకుంటూ అన్నగారు ఇక్కడికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. వాకర్స్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.